కళ్ళు కళ్ళు ప్లస్ సారీరా, అనవసరంగా నేను వెయిటింగ్లో పెట్టాను కదా. దా నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అర్థమైందిరా, నీ వెయిటింగ్ నా కోసం అనుకున్నాను, నీ లైటింగ్ కోసమా? ఇక్కడ దాకా వచ్చింది పడవెక్కదా రా. రేయ్, എന്തിനാ വിജയം? ഇന്നെ ബർത്ത്ഡേ. ഹാപ്പി ബർത്ത്ഡേ. താങ്ക് യു. Many many happy returns of the day. Thank you. Happy birthday Latika. More happy returns. Thank you. Happy birthday Latika. జన్మదిన ఆశంసలు లతిక. Happy birthday Latika. Thank you. రేయ్, ఈ బుక్స్ తీసుకోరా. ఒరేయ్ శ్రీను, ताहत झमझम तरिकिट तक तकनक झमझम तरिकिट तक ताहत झमझम तकनक झमझम तधिंगिड़ तो तधिंगिड़ तो तधिंगिड़ तो झम तधिंगिड़ तो तधिंगिड़ तो झम तधिंगिड़ तो तझडू इंदा सीनु హ్యాపీ బర్త్డే లతిక. Thank you. కళ్ళు కళ్ళు ప్లస్ ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇదిగో తల్లి, ఒక నిమిషం ఇట్రా. ఎప్పుడు చూసినా మెక్కడమే పని, ఏనుగులాగా. నడక చూడు. ఈ నెంబర్ కాస్త కలిపేవండి. ఏమండి, ఐస్ క్రీమ్ తర్వాత తినొచ్చు, దయచేసి ముందు నాకు ఈ నెంబర్ కలిపేవండి. ఇటు ఇవ్వండి, నేను పట్టుకుంటాను. కలపండి కలపండి. మోగుతుందండి. హలో మావా, నేను సింగపూర్ నుంచి పులివెందుల శివరేని మాట్లాడుతున్నాను రా. వచ్చినప్పుడు మ్యాటర్ మర్చిపోకు. నేను ఇక్కడ పెద్ద ప్రమాదంలో చిక్కున్నాను రా. ఏమంటున్నావురా? అన్ని ఊరికొచ్చాక వివరంగా చెప్తాను. రే, ఇంట్లో అమ్మని నాన్నని చెల్లని అందరినీ జాగ్రత్తగా చూసుకోరా. ఓకేరా. రే, నాకు ఒక పెద్ద నిధి దొరికిందిరా. దాన్ని మాత్రం ఎలాగైనా మన దేశానికి చేర్చేశాననుకో, మన కష్టాలన్నీ తీరిపోతాయిరా. నిజంటూ వెళ్ళి భూతం దగ్గర ఇరుక్కోకరా. అది కాదురా, ఇది వేరే మతలబులే. సరే, ఇదేదో పెద్ద గొప్ప విషయం అనుకుని ఇంటికి వెళ్ళి ఊదేకు. నేను బాగున్నానని చెప్పు. రే, ఇంటి ఖర్చులకు డబ్బు ఏమైనా అవసరం అయితే ఎలాగోలా సర్దుబాటు చేసి ఇవ్వరా. మరుంటాను, జాగ్రత్తరా. మీరు మాట్లాడరా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాయనా, దీన్ని నమ్ముకుని ఉన్న కాతుర్జ ఉద్యోగం వదిలేశాను. ఇప్పుడు దీనికి ఎవ్వరు సహాయం చేయకూడదు. హాయ్ నిమి, బాగున్నావా? ఏమిటిది? ఏంటి? ఏం లేదు, మీకు లైన్ దొరకకూడదని, లైన్ దొరకాలి అని దేవుణ్ణి వేడుకున్నాను అంతే. థ్యాంక్స్. చెప్పు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? హలో, దొంగచాటుగా వినడం డీసెన్సీ కాదు. లేదు, నేను మీకు భటుల్లా నుంచున్నానండి. థ్యాంక్స్. అవసరమైతే పిలుస్తాం, ప్లీజ్. ఏ సారీ సారీ సారీ, ఐ జస్ట్ గాట్ హెల్డ్ అప్. ఓకే సుబ్రహ్మణ్య, ఏదో ఒక రూపంలో వచ్చి ఆ అమ్మాయి లైన్ లాగిపారాయి. నువ్వు వాడి మొహం చూసావనుకో, నవ్వు అస్సలు ఆపుకోలేవు. ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. యా, రియల్లీ? లైఫ్ లో మొట్టమొదటిసారిగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని నేను మీట్ అయ్యాను. ఈస్ గ్రేట్, యు నో. తను సూపర్ గా ఫైట్ చేస్తున్నాడే. ఏంటి మేడం, లవ్వా? ప్రస్తుతానికి తను నాకు ఫ్రెండ్ మాత్రమే. నేనేమన్నా నీకు హెల్ప్ చేయాలా? ఇప్పుడు నాకేం అక్కర్లేదు. ష్యూర్? ఏదైనా కావాలంటే నేనే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను.
ఇది చాలా థ్రిల్లింగ్ ఉంది నిమ్మి. షాలు టేక్ కేర్ రా. నో ప్రాబ్లమ్స్. టేక్ కేర్ రా. యూ టేక్ కేర్. ఓకే బాయ్. జుట్టు పచ్చి దేవుడా. ఫోన్ మాట్లాడటం అయిందా? ఇక మీకు నా సహాయం అక్కర్లేదు అనుకుంటా. నువ్వు హంతకుడివైన మ్యాటర్ ఎందుకు దాచేసావు? ఏమండి ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? కంటైనర్ లో మేము ఇద్దరం గొడవ పడుతూ ఉన్నావా? ఆ చైనాగాడు నా బుర్ర పగలగొట్టడానికి వచ్చాడండి. నేను జరిగాను, వాడు కింద పడి చనిపోయాడు. ఈ మాత్రం దానికి నన్ను హంతకుడు అంటారేంటండి? అప్పుడు పోలీసుల నుంచి ఎందుకు తప్పించుకున్నావు? తప్పించుకోవాలి కనుక తప్పించుకున్నానండి. ఒకటి మాత్రం నాకు బాగా అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది? నువ్వు నన్ను కాపాడడం కోసం ఒప్పుకోలేదు, నిన్ను కాపాడుకోవడం కోసం నైస్ గా వచ్చి అతుక్కున్నావు, రైట్? ఏమండి నేను ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానండి, నేను మిమ్మల్ని కాపాడడం కోసం మాత్రమే అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి వచ్చానండి. నో. ఎస్. లేదు. అయ్యో నమ్మరేంటి? తప్పకుండా నన్ను కాపాడడం కోసం రాలేదు. ఏమండి నేను కాస్త డబ్బు ఎక్కువ అడిగానని నా మీద ఇలా అభాండాలు వేయకండి. ఇంతవరకు మీ రూమ్ రెంటు, భోజనం, ఐస్ క్రీము, మీరు వేసుకున్న బట్టలు, ఇకపోతే మీరు యూజ్ చేసిన పలానా విషయాలు ఇంచుమించు మా నూరు లెక్క ప్రకారం చూస్తే 7,236 రూపాయలు అయిందండి. అవన్నీ కూడా దీపావళి డిస్కౌంట్ గా ఉంచుకోండి. అన్న మాట ప్రకారం ఆ 3 లక్షల రూపాయలు నాకు ఇచ్చేసేయండి. నిన్నెలా నమ్మడం? పోవే నీ అంకమ్మ. ఏమన్నా? ఏం లేదండి. కాస్త చదివిస్తే ఎక్కిపోతాడు. ఎక్స్క్యూజ్ మీ, లైటర్. థ్యాంక్ యూ. అయ్యో ఏంటి వీడు లూస్ లాగా బిహేవ్ చేస్తున్నాడు? అగ్ని సాక్షిగా చెప్తున్నానండి, మిమ్మల్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే మీతో పాటు ఉంటున్నా. ఎందుకు ఇలా పేపర్లు అంటించా? ఇలా నిప్పంటించి ప్రమాణం చేయడం మా ఊరు సంప్రదాయం. ఈ ఊళ్ళో ఇలా పబ్లిక్ ప్లేస్ లో నిప్పంటిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? అటు చూడు, నీ మామగారు వస్తున్నాడు. అయ్యో పోలీసులు లగెత్తాలే. 3 లక్షలు వద్దా? అదో దులుకోను. కళ్ళు కళ్ళు ప్లస్ ప్రభు ఏంటి ఇలా వచ్చావు? అది నేను ఆ చెమటలేంటి? గాలి రావట్లేదు. ఏంటి గాలి రావట్లేదా? అంటే నాకు రావట్లేదు. ఏమైంది ప్రభు నీకు? ఇదిగో నీలాగా తెలివిగా మాట్లాడడం నాకు చేత కాదు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను అంతే. ఏంటది? అదే మొన్న థియేటర్కి వచ్చి చెప్పావు కదా, నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేనని, మాటి మాటికి నిన్నే గుర్తు చేసుకుంటానని చెప్పావు కదా. నిజమే, రోజుకి ఒకే సినిమా 4 ఆటలు ఆడినట్టు ఎప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందా? ఇబ్బంది అయినా బానే ఉందనుకో. అదేదో తెలియని ఇది. ఇదంటే? ఇదంటే అదే నీకు నా మీద అదేదో ఇదని చెప్పావే, నాకు కూడా నీ మీద అదే ఇది. వస్తా, ఇదిగో. కళ్ళు కళ్ళు ప్లస్. సరే కానీ ఆ వంటింట్లో స్వీట్స్ ఏమే పూలు పంతులు ఉంటే వ్యర్థం అయిపోదు, వాటితో పాటు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఉండాలి. వాడు అవన్నీ చూసుకుంటాడులేండి, నాకు అందులో డౌట్ ఏం లేదు. ఊరికి అనుమానం పడకండి, వెళ్ళవే తొందరగా. పిచ్చి గాని శంకర్ గౌడ్ తన చెల్లిని తీసుకొచ్చి వ్రతాలు పూజలు జరిపించమ్మా నీకు అప్పచెబుతాడు అనుకుంటున్నావా? ఇక్కడే వేచి వచ్చేస్తాం సార్. రండి సార్. ఆగండి ఆగండి, నువ్వు ఆగరా. అమ్మ సంజయ్ ఆర్తిపళ్ళం తీసుకురా, వెలిగించు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? భలేవరే, మీ ఇంటి ఆడపడుచు మొదటిసారి మా ఇంటికి వచ్చింది. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. ఏం నారాయణ అక్కడ ఆంచిపోయినావు? ఫ్రీగా ఉండు, ప్రమాదం ఏం లేదు. ప్రమాదం ఏం లేదు సార్, ఫ్రీగానే ఉన్నాను. ఈ టైంలో మీరు మా ఇంటికి వచ్చేసరికి అంత అయోమయంగా ఉంది. అంతా బబుల్ గాన్ స్కీమ్. చూడమ్మా, పూజకి నేను అన్నను మాత్రమే కాదు అన్ని. దాన్ని ఎప్పుడన్నా పంపిస్తే పెళ్లి చేసి అత్తారింటికే పంపించాలనుకున్నా. మొట్టమొదటిసారి మీ ఇంట్లో ఇడ్చెళ్తున్నా. 3 దినాలు ఈయనే ఉంటది. కుడికాలు ముందు పెట్టి మా ఇంటికి వచ్చిన తర్వాత పూజ మా ఇంటి ఆడపిల్ల, మీరు ధైర్యంగా వెళ్ళండి. మా బబ్లు కూడా ఉన్నాడుగా. ఈడున్నాడనే ధైర్యం. అచ్చా, ఇంకా పూజ ఏం తినలేదమ్మా? స్వీట్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. స్వీట్సా? అంటే సార్ మా ఇంట్లో రాత్రిపూట స్వీట్స్ తప్ప ఇంకేం ఉండవు సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సార్. పర్లే, అట్లేంలే, ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటది. వస్తామా? మీరు కూడా కొంచెం స్వీట్ తీసుకుని పెడితే. నేనేమన్నా పోరన్నా నారాయణ స్వీట్ తినడానికి? వస్తారా? అలాగే సార్. వస్తా నారాయణ.
ఏంటి సార్ మీరు ఆటోలో? బాబులు గాని స్కీమ్. నువ్వేమరా దివానా గాని లెక్క అన్నాడు. వస్తా. రేయ్ ఇన్నాళ్ళు నువ్వు బ్రెయిన్ ఫ్రై తింటుంటే ఏంటో అనుకున్నాను రా. నీ బ్రెయిన్ షార్ప్ అయిపోయింది. ఇక నేను కూడా ఓన్లీ బ్రెయిన్ ఫ్రై తింటాను. తిండం తప్ప మీరేం చేయగలరు? పదండి రా, పొద్దున్నే లేవాలి. పదమ్మా. పదండి. బాగుందయ్యా, నీ తెలివితేటలు ఏర్పాట్లు బాగున్నాయి. పైకి వస్తావు. ఏదో మీలాంటి వాళ్ళ పరిచయం అమ్మా. సరే, ఇంటికి అసలు విషయం ఎప్పుడు? ఏంటది? అదేనయ్యా ఫస్ట్ నైట్. ఇంత గొప్ప విషయం సింపుల్ గా జరిగిపోవడం నాకు ఇష్టం లేదు. ద గ్రేట్ శంకర్ గౌడ్ బ్లెస్సింగ్స్ తో జరిగితే ఒక కిక్ ఉంటది. బాగుందయ్యా, ఇది బాగుంది. అందుకే నిన్ను ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. దీనికి కూడా మా అన్నయ్య పర్మిషన్ కావాలా? అబ్బే దీనికైతే పర్మిషన్ ఏం అక్కర్లేదు. ఇవన్నీ వితౌట్ పర్మిషన్ లాగించచ్చు. కళ్ళు కళ్ళు ప్లస్. టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి. ముందు చెక్కింగ్ ఉంది. మా పెద్దలు కూడా టికెట్ తీయలేదా? అమ్మాయి అద్రింద్ర పార్తు బస్ ఎక్కితేనా కిప్పు కేకే. స్కూటీ ఉండగా బస్సు ఎందుకు ఎక్కుతున్నాయి నీ పిచ్చి కానీ? పంచర్ అయితే నువ్వేంట బస్సులో? స్కూటీ ఏమైంది? ఏ ఇడియట్ దిష్టి పెట్టాడు, అది పంచర్ అయింది. ఇంకెవరు? ఇదేంటి నన్ను చూసి నవ్వింది? అడిగేస్తే పోలే. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా వంక చూసి నవ్వారు. నేను మీకు ముందే తెలుసా? హూ ఆర్ యూ అంట. హూ ఆర్ యూ? ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు. ఏ కండక్టర్, బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా? ఆపలేదు, నీ స్టాప్ వచ్చింది దిగోయ్యా. నా స్టాప్ వచ్చిందా? నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను. నువ్వు ఆ టైపేనా? పార్థువా? నా పేరు దీనికి తెలుసు. అందరికీ మనం ఇస్తాం షాకులు. ఇదే నాకు ఇచ్చింది షాకు. టైం బ్యాడ్. కళ్ళు కళ్ళు ప్లస్. എന്താ സീനു, എക്സാമിന് ഇപ്പോഴേ പ്രിപ്പയർ ആവുകയാണോ? ഇമ്പോസിഷൻ എഴുതാന്ന് എനിക്ക് തോന്നുന്നത്. നാട്ടിലാർക്കെങ്കിലും ലെറ്റർ എഴുതാണോ? എന്താ ഇത്ര സീരിയസ് ആയിട്ട് എഴുതുന്നേ? ఇంగ్లీష్ పోయిటరీ. ఇంగ్లీష్ పోయిటరీയോ? എനിക്കും തരാം ഒരു കോപ്പി എടുക്കാനാ. హ్యాండ్ రైటింగ్ అది അതൊന്നും സാരമില്ലെന്നേ, മനസ്സിലായാ മതി. తెలుగులో రాశాను. ఇంగ్లీష్ పోయిటరీ ഇങ്ങനെ തെലുങ്കിൽ എഴുതുന്നേ? കള്ളം പറയണ്ട കേട്ടോ. I want it, just give to me. Please Latika. Please. Latika please. Please please. Latika please Latika. Latika please. സീനു അതിക്ക് താ. സീനു Latika please. No Latika please. Please Latika. അതിക്ക് തരാം. Latika it's my book. Latika please. Latika give to Latika please. Please Latika. Wait. I love Latika. സീനു, ഞാൻ പറയുന്നത് കേൾക്കൂ. പ്രേമം എന്നത് കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. അത് മനസ്സിന്റെ വികാരമാണ്. എപ്പോ എന്റെ മനസ്സിൽ നിങ്ങളോട് പ്രേമം തോന്നുന്നുവോ, എപ്പോ എന്റെ സ്വപ്നങ്ങളിൽ വന്ന് നിങ്ങൾ എന്നെ ശല്യം ചെയ്യുന്നുവോ, എന്റെ മനസ്സിന്മേൽ വിജയം വരിച്ച് നിങ്ങളുടെ പിന്നാലെ ഓടിവരാൻ എന്നെ പ്രേരിപ്പിക്കുന്നുവോ, അപ്പൊ മാത്രമേ നിങ്ങളുടെ പ്രേമത്തിനെ അംഗീകരിക്കൂ. ఓకే చెప్పిందా? చెప్పించి కొడతానందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు? కళ్ళు కళ్ళు ప్లస్.